మరొక కీలకమైన అంశం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ చూసినా స్కామ్సే ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మీరు పీడీఎస్ బియ్యం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాంట్లో ఒక స్కామ్ ఉంది. నాడు నేడు పేరుతో స్కూళ్ళలో స్కామ్ చేశారు. చివరికి మధ్యాహ్న భోజన పథకంలో స్కామ్ జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని స్కామ్‌కి లింక్ చేస్తూ ఇవాళ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కేసులు బుక్ అవుతున్నాయి. లేకపోతే ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి. వాటిని ఎలా చూడాలంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నడిపించినంత కాలం నేను బ్రహ్మాండమైన పాలన చేశానన్నారు. కానీ ఇప్పుడేమో ప్రతి దాంట్లోనూ అక్కడ ఏమంటారు మద్యం అంటారా స్కామే, ఇసుక అంటారా స్కామే అని చెప్పేసి ఇవాళ వీళ్ళు కొన్ని ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇసుక స్కామ్ అయింది అనుకోండి, హ్మ్. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక రేటు తగ్గాలి కదా. జగన్మోహన్ రెడ్డి కనుక అవినీతి చేసినట్టయితే, హ్మ్. ఆ అవినీతిని వీరు అరికట్టినట్టయితే ఇసుక రేటు తగ్గాలి. మరి ఇసుక రేటు జనాలేమో మాకు గతంలో వచ్చేదానికంటే 4-5 వేలు ఎక్కువే వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. మద్యం రేట్ పొరుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే ఉంది. హ్మ్. సో మద్యం రేటు, సో ఎక్కడ అవినీతి జరిగింది? ఇప్పుడు కాకినాడలో బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అని అవును. ఒక చివరి బియ్యపు గింజ కూడా వదిలిపెట్టకుండా రికవర్ చేసినారు. హ్మ్. అమరావతిలో ఇది 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఈరోజు కాదు నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. 18th ఏప్రిల్ 2023న ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ జనసేన పార్టీ కార్యాలయానికి, అలాగే వాళ్ళ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య అని ఉంటారు విశాఖపట్నంలో, అవును. ఆయనకి ఈమెయిల్ పెట్టడం జరిగింది. బోలిశెట్టి సత్య గారు నాకు రిప్లై ఇచ్చారు. మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మేము మీ వాదనని పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నారు. హ్మ్. అరే నేను వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా తర్వాత సంగతి, నేను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా, వాస్తవాలు ఉన్నాయా లేదా, హ్మ్. అది కదా మీరు పరిగణలోకి తీసుకోవాలా. నేను ఎవరైతే మీకెందుకు? సో దీన్ని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుంది, ఇంత భారీ స్థాయి అవినీతికి ఇప్పుడు బియ్యపు గింజ కూడా వదిలిపెట్టని పవన్ కళ్యాణ్, అంటే ప్రభుత్వ ఖజానాకి ఆస్తి కనీసం ఒక బియ్యపు గింజ కూడా వదిలిపెట్టనని డబ్బా కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ హ్మ్. అమరావతిలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 5 లక్షల కోట్లు ప్రైవేటు వ్యక్తులకి బదిలీ అవుతున్నాయి. దాని మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, ఆయన చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం అనొచ్చు. హ్మ్. దాని మీద మౌనంగా ఉంటే మాత్రము పవన్ కళ్యాణ్ కూడా ఈ అవినీతిలో వాటా ఉందనొచ్చు. కానీ అంటే మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతానికి డిఫరెన్స్ మీరు అంటున్నది నిజమే. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగినట్టు 5 లక్షల కోట్లు ఎప్పటికవుతుంది? లేకపోతే ఈ 5 లక్షల కోట్ల బదలాయింపులో ఏమేమి ఉన్నాయని వాళ్ళు నమ్మట్లేదేమో. ఆ యాంగిల్‌లో ఆలోచించాల్సిన అవసరం మరి లేదంటారా? చంద్రబాబు నాయుడు చెప్పానండి, నేను ఊరికనే చెప్పాను, దీనివల్ల నయా పైసా ఆదాయం లేదు, ప్రభుత్వ ఖజానాకి ఏమి ఆదాయం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాదు, హ్మ్. ఇది రాష్ట్ర ప్రజల మీద భారం మోపే ప్రాజెక్టు, ఓకే. నేను చెప్పింది అబద్ధాలు కాదు, రాష్ట్ర గ్రోత్ ఇంజన్ అన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ అన్నారు, ఇవన్నీ పచ్చి బూటకాలు. హ్మ్. నేను చెప్పినట్టు 2023 నాటికే 2-5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అని చెప్పాను, అది కూడా బూటకము. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను ఈ రోజున 60,000 కోట్ల రూపాయలు నేను వివిధ బ్యాంకుల నుంచి నేను లోన్ తీసుకుంటున్నాను, అలాగే 6,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి నేను ఎలాకేట్ చేశాను. నేను గతంలో చెప్పిందంతా అబద్ధము, ఈ మొత్తం భూమి నుంచి ప్రభుత్వ ఖజానాకి నయా పైసా డబ్బులు రావు, అంతా నష్టమే అని చెప్పండి. ఒకటి అడుగుతాను నేను, హ్మ్. నారాయణ గారి కమిటీ వేశారు మీరు, నారాయణ గారి కమిటీ పర్యటించి వాళ్ళు పరిగణలోకి తీసుకున్న భూమి ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళు మన శివరామకృష్ణ కమిటీ ఏమో మొత్తం రాష్ట్రం అంతా పర్యటించి రకరకాల భూములు తీసుకుంటే, ఈయన 29 గ్రామాలు ఎందుకు ఎంచుకున్నారు? ఈయన హ్మ్. ప్రీడిఫైన్డ్ అంటారా? ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్. ప్రీడిఫైన్డ్ కాదు, అన్నిటికంటే ఎక్కడ చౌకైన భూములు ఉన్నాయో అక్కడే. హ్మ్. కానీ 3 పంటలు పండే భూమి అంటారు దాన్ని. అంటే 10 లక్షలకి ఎట్లా వస్తుంది? దయచేసి వినండి, అక్కడ 10 లక్షలే కదా. నేను అన్న మాటలు కాదు, ఈ ఉద్యమం చేస్తున్నారు కదా రైతులు, పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర చేసినలో బోలెడని వీడియోస్ ఉన్నాయి. మా భూమి ఎకరా విలువ 10 లక్షల నుంచి 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లకి వెళ్తుందని వాళ్ళు చెప్పిన వీడియోలే ఉన్నాయి. వాళ్ళ ఉద్యమ నాయకులు ఇంటర్వ్యూలలో అడిగితే మీ భూమి విలువ ఎంత అంతకంటే 5 లక్షలే అని చెప్పినాడు ఆయన. సో వెంకటేశ్వర స్వామితో పోలుస్తూ ఒక వీడియో ఉంది. ఆ వీడియో గురించి చెప్తున్నా. లేదు, ఆయన పేరు బాల్డ్ హెడ్ ఉంటుంది ఒక ఆయన, పోతుల ఒక ఆయన ఉంటాడు. ఆయన అన్నాడు ఇంటర్వ్యూలో, ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు, మేము రాజధాని రాకముందర మీ అమరావతిలో భూమిలో అంటే 10 లక్షలు ఏంటంటే నిజమే అంటే 10 ఏంటి 5 లక్షలే అన్నాడు ఆయన. ఓకే.
సో 5 లక్షల మనం 10 లక్షల పరిగణన తీసుకున్నా కానీ దాని విలువ పెరగదు అన్నప్పుడు, ఇప్పుడు నారాయణ పర్యటించారండి, పర్యటించి మొత్తం ఆయన చూసింది ఏంటి, అన్నిటికంటే తక్కువ రేట్ ఉన్న భూమి ఎక్కడ ఉంది వెతికారు ఆయన. వాళ్ళది మనకి రైల్ కనెక్టివిటీయో, బస్ కనెక్టివిటీయో, వాటర్ రిసోర్సెస్ ఇది కాదు, అన్నిటికంటే చీప్ భూమి ఎక్కడ ఉందో అది కావాలి వాళ్ళకి. అక్కడ ఎకరా 10 లక్షల యావరేజ్ ఉంది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నారనుకోండి, మీరు గన్నవరం దగ్గర లేకపోతే అక్కడైతే ₹1,00,00,000 పెట్టుబడి పెడితే మీరు 3 ఎకరాలే వస్తాయి. ఓకే. అమరావతి 10 లక్షలే ఉంది కాబట్టి ఇక్కడ మీరు 10 ఎకరాలు వస్తాయి. సో వీళ్ళు చూసింది ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఎక్కడ సాధ్యమో ఇదే క్రైటీరియా వాళ్ళది. ఓకే. వాళ్ళ క్రైటీరియా ఏంటంటే అతి తక్కువ పెట్టుబడితో అతి ఎక్కువ విస్తీర్ణము మనం ఎలా కొనగలము, ఆ ప్రాతిపదికన అమరావతిని సెలెక్ట్ చేశారు. అమరావతి 29 గ్రామాల రేటు ఎందుకు తక్కువ తెలుసా, నదీ పరివాహక ప్రాంతం. వరదలు వస్తే పంటలు కొట్టుకుపోతాయి. వరద వస్తే పంట చేతికి వస్తుంది గ్యారంటీ లేదు, పంట కొట్టుకోబోతుంది కాబట్టి రేట్ తక్కువ. అక్కడ మీరు అన్నట్టు 3 పంటలు పండొచ్చు, 4 పంటలు పండొచ్చు, కానీ చేతికి వస్తుందా లేదా గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పటికీ, ఫర్టైల్ ల్యాండ్ అయినప్పటికీ దాని రేట్ తక్కువ. సో రేటు తక్కువ, అక్కడ వరదలు వస్తాయని తెలుసు. రేట్ ఎందుకు తక్కువ ఉంది, వరదలకు కొట్టుకోపోతుంది కాబట్టి. అంటే మీకు వరదలు వస్తాయని తెలుసు, అది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదని తెలుసు, రేటు తక్కువ ఉంది, తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ భూమి మనం కంట్రోల్లో తెచ్చుకోవచ్చని ఆ ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని నా